హలో, నమస్కారం అండి. నా పేరు పూరపాటి సాంబశివరాజు. నా యూట్యూబ్ ఛానల్ టూటా అవగాహన. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతకు ముందు వీడియోలో తులారాశి, వృశ్చిక రాశి, ధను రాశి వారు ఏ రాశుల వారు, ఏ నక్షత్రం వారు ఏ జ్యోతిర్లింగాన్ని దర్శించాలో మనం వివరంగా చెప్పుకున్నాం. ఈవేళ మకర రాశి, కుంభరాశి, మీనరాశి ఈ రాశుల్లో ఉండే నక్షత్రాలు ఏ తిథి రోజున ఏ జ్యోతిర్లింగాలను దర్శించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఫస్ట్ మకర రాశి. ఈ రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం 4వ పాదం, శ్రవణ నక్షత్రము, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆషాఢ బహుళ చతుర్దశి, ఆషాఢ మాసం బహుళ చతుర్దశి తిథి రోజున భీమశంకర ఆలయాన్ని అనే జ్యోతిర్లింగాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలి. తర్వాత శ్రవణ నక్షత్రం, శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి రోజున భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించి నిద్ర చేసి రావాలండి. ధనిష్ఠ నక్షత్రం వారు శ్రావణ మాసంలో, ధనిష్ఠ నక్షత్రం వారు శ్రావణ మాసంలో చతుర్దశి మాస శివరాత్రి రోజున వారు భీమశంకర ఆలయాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలి. తర్వాత రాశి కుంభరాశి. ఈ రాశిలో ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రము, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఉంటారండి. వీరు శ్రావణ మాస అమావాస్య తిథి రోజున కేదారీనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలి. శతభిష నక్షత్రం వారు శ్రావణ అమావాస్య తిథి రోజున కేదారీనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలండి. 3వ నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం. వీరు భాద్రపద మాస బహుళ చతుర్దశి తిథి రోజున కేదారీనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించి అక్కడ నిద్ర చేసి రావాలి. ఇక 3వ రాశి, ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి. ఈ రాశిలో పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం ఈ 3 ఉంటాయండి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం వారు భాద్రపద మాస బహుళ చతుర్దశి తిథి రోజున నాసిక్లో ఉన్నటువంటి జ్యోతిర్లింగం త్రయంబకేశ్వరుడు, ఆయన్ని దర్శించి నిద్ర చేసి రావాలండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారు భాద్రపద మాస బహుళ చతుర్దశి తిథి రోజున నాసిక్ త్రయంబకేశ్వరుని దర్శించి నిద్ర చేసి రావాలి. రేవతి నక్షత్రం వారు భాద్రపద పౌర్ణమి తిథి రోజున నాసిక్ త్రయంబకేశ్వరుడు, ఆయన్ని దర్శించి నిద్ర చేసి రావాలండి. ఈ జ్యోతిర్లింగాలను దర్శించటం వల్ల వారి యొక్క ఆరోగ్యము, వాళ్ళకి యోగము, వాళ్ళకి సంతోషము, అన్ని శుభాలు కలుగుతాయండి. ఈ వీడియో ఇంతటితో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.